ఈరోజు ఆంధ్రజ్యోతిలో బకాయిలు గట్టెక్కేదల ఎన్టీఆర్ వైద్య సేవను వెంటాడుతున్న కష్టాలు, ఒకవైపు గతానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంట. సిగ్గుండాలి రాయటానికి వార్తలు. గతానికి మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నటువంటి సంక్షేమ పథకాలని తీసేశారు. మీరు కొత్తగా ఇస్తానన్నటువంటి పథకాలు ఇవ్వలేదు. ఈరోజు ఆసరా లేదు, చేయూత లేదు, కాపునేస్తం లేదు, లానేస్తం లేదు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు 18 నెలల నుంచి. ఏదైతే విద్యా దీవెన లేదు, మళ్ళీ అదే విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. మళ్ళీ మీరంట ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారంట. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలంట. ఏంది మీరు కట్టినటువంటి అభివృద్ధి? ఒక బిల్డింగ్ కట్టారా? ఈ 18 నెలల్లో ఒక స్కూల్ను బాగు చేశారా? ఉన్నాయన్నీ ప్రైవేట్ పరం చేస్తా, సిగ్గు లేకుండా సిగ్గు ఎగ్గు మొత్తం వదిలేసి బట్టలు తీసుకొని రాసినటువంటి వార్తలు కదా ఇది. రాధాకృష్ణ గారు, మీరు సూటిగా అడుగుతా ఉన్నా, రెండింటికి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అంటే ఇది అభివృద్ధి కానీ సంక్షేమానికి. 18 నెలల్లో మీరు అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకి ఎంత ఖర్చు పెట్టారో శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక్కటంటే ఒకటి ఇచ్చింది లేదు. దీనికి తోడు గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన అప్పులు అంటే ఎంత చేశారు? అప్పులు అడ్డగోలు అప్పులు అంటే ఎవరి? ఏదైతే కరోనా వచ్చినా 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కరోనా ఉన్నా కూడా 5 సంవత్సరాల్లో కేవలం 3,32,000 కోట్లు అప్పులు చేస్తే ఇది అప్పులు చేసినట్ట? లేదంటే మీరు ఏమీ లేకుండా 18 నెలల కాలంలోనే ఒక అభివృద్ధి కార్యక్రమం చేయకుండా 2,63,000 కోట్లు అప్పు చేస్తే ఇది అప్పు చేసినట్ట? జగన్ గత ప్రభుత్వంలో అడ్డగోలుగా అప్పులు చేస్తే ఇప్పుడు వడ్డీలు కడుతున్నారంట. మేము 2 లక్షల కోట్లు వడ్డీలు కట్టాం మీరు చేసినటువంటి అప్పులకి. కూటమి ప్రభుత్వానికి ఆర్థిక సమన్వయంతో కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని పథకాలకు ఒక్కోసారి నిధులు కేటాయించలేని దుస్థితి. దీంతో పథకాలు నడవాలంటే కొత్త రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి. అందుకని 3,000 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం అప్పడుగుతున్నారంట. అదే ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు పేరు మార్చారు కదా, ఎన్టీఆర్ వైద్య సేవ అని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత. దీనికి బ్యాంకర్లు ఏమన్నాయంట, 3,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు మొహం చూసి అప్పేమన్నారంటే, ఇంకెందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ రాజకీయ అనుభవం, చంద్రబాబు నాయుడు గారిని చూసి 3,000 కోట్లు అప్పేమన్నారంట. 3,000 కోట్లు అప్పేమని చెప్పారంట బ్యాంకులు. ఏది ఇజనరీ? 45 ఏళ్ళ రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి, ఆఫ్టర్ ఆల్ 3,000 కోట్లు అప్పేమన్నారు చంద్రబాబు నాయుడు గారు మీ మొహం చూసి. ఇంకెందుకండి? అదే జగన్ గారు చెప్పినట్టుగా నీళ్ళు లేని బావిలో, అదే నేనైతే పూర్తిగా చెప్పట్లేదు కానీ అదే జరిగేది. కానీ ట్రస్టులకి బ్యాంకులు రుణాలు ఇస్తారేమో అని కూడా తెలుసుకోకుండా అడిగారంట. ఫలితంగా పేద రోగులకి వైద్యం నాణ్యత తగ్గిపోతుందంట. ఫలితంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు అందే వైద్యం నాణ్యత తగ్గిపోతుంది. కొత్త మెడికల్ కాలేజీల కోసం రోగులు నిర్లక్ష్యం చేశారు. మళ్ళీ ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం. ఏదంటే కొత్త మెడికల్ కాలేజీల కోసం అంటే పాత ఆసుపత్రులు నెగ్లెక్ట్ చేశారంట. ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని బాగు చేయాలన్నటువంటి ఆలోచన ఎవరికి రాలా, అది జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేశారు. కానీ మీరు ప్రైవేట్ పరం ఇస్తా బకాయిలు గట్టెక్కేదలా అని చెప్పి సిగ్గు లేకుండా వార్త రాశారు.